నమస్తే స్ఫూర్తి 6 టీవీకి స్వాగతం. గుమ్మిడిదల మండల పరిధిలోని మంబాపూర్, నదవల్లి, కొత్తపల్లి, నాగిరెడ్డిగూడెం, అనంతారం, కానకొండ గ్రామాల జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా మంజూరైన 70 లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు సోమవారం ఉదయం శంకుస్థాపన చేసి పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మైపాల్ రెడ్డి గారు ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకెళ్తానని వెళ్లడమే కాకుండా లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. నిర్దేశించిన గడువులోగా అభివృద్ధి పనులు చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గుమ్మిడిదల మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, ఎంపీడీఓ ఉమాదేవి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, వెంకటేష్, సర్పంచులు కొమ్ము శ్రీనివాసులు, కొత్తకొండ భాస్కర్, ఇప్ప పెంటరెడ్డి, గోవర్ధన్ రెడ్డి, కౌన్సిలర్లు, మాజీ ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. చూసుకోరే వార్డ్ నెంబర్ చెప్పండి. ఈరోజు గుమ్మడిదల మండలంలో 6 గ్రామ పంచాయతీలకు 70 లక్షల రూపాయలు ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ సీసీ రోడ్ల కోసం అని ఎస్సీ లొకాలిటీలో శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ప్రభాకర్ రెడ్డి గారు, కుమార్ గౌడ్ మున్సిపల్ చైర్మన్ గారు, మాజీ ఎంపీపీ భాస్కర్ రెడ్డి గారు, మాజీ సర్పంచులు, కొత్త గెలిచిన సర్పంచులు, మెంబర్లు, స్థానిక పెద్దలు, పత్రికా సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇది తొందరలోనే ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఎన్ఆర్జీఎస్ ఫండ్స్. ఇవి షార్ట్ పీరియడ్లో ఒక 1 వీక్ 3-4 రోజుల్లో రోడ్లు కంప్లీట్ చేయాలి, లేకపోతే పేమెంట్స్ లేట్ వస్తే మొదలు చెప్తా ఉన్న ప్రశ్నికంగా నేను. కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో ఎస్సీ లొకాలిటీలో సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు.